గురుమూర్తి భార్యను చంపేశాడు. శరీరాన్ని ముక్కలుగా కోసేశాడు. ఎముకలను ఎండబెట్టి పొడి చేశాడు. మాంసం ముక్కలను ఉడికించాడు. ఇళ్లంతా రక్తం, మరకలు లేకుండా కెమికల్స్ వాడేశాడు. ఎముకల పొడిని, మాంసం ముక్కలను చెరువులో కలిపేశాడు. నిన్నటి నుంచి సోషల్ మీడియాలో, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఇదే వార్త హల్చల్ చేస్తుంది. అసలు ఇంతకీ ఇంత చేసినా మరి పోలీసులకి అడ్డంగా ఎలా దొరికిపోయాడు? అసలు ఎలా జరిగింది ఇదంతా? అసలు ఎందుకు చంపేశాడు? ఎలా దొరికిపోయాడు? దీని గురించి మాత్రం చాలా మందికి తెలియదు. అసలు అతని మోటివ్ ఏంటి? పూర్తి వివరాలని ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేయబోతున్నాను. ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ప్రస్తుతం సంచలనంగా మారిన మీర్పేట్ వెంకటమాధవి హత్య కేసులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. విస్తుపోయే అనటం కంటే కూడా షాకింగ్, కాదు జీర్ణించుకోలేని నిజాలు. మనం ఎన్నో హత్యలు రోజు పేపర్స్లలో, టీవీలలో చూస్తూనే ఉన్నాం. ఈ మధ్య ఒక ట్రెండ్ మొదలైంది. చంపేసి శరీరాన్ని ముక్కలుగా కోసేసి ఫ్రిడ్జ్లో పెట్టడం, ఇలాంటివి చాలానే చూసాం. రీసెంట్గా బెంగళూరులో కూడా ఒక అమ్మాయిని ఇలాగే 32 ముక్కలుగా కోసేశాడు ఒక దుర్మార్గుడు. అయితే ఆ కేసులకి నెక్స్ట్ లెవెల్ ఈ కేసు అన్నమాట. చంపేయడమే అతిపెద్ద నేరం అనుకుంటే, చంపిన తర్వాత దాన్ని మాయం చేయటానికి వేసిన ప్లాన్ మరింత దారుణం. అసలు ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తాయో, ఇంత కరుడు గట్టిన వాళ్ళు ఎలా అవుతారో ఈ జనాలు అనిపిస్తుంది. ఇంతకీ అసలు విషయంలోకి వెళితే, మెదక్ జిల్లా తూప్రాన్ మండలం దండుపల్లికి చెందిన వెంకటమాధవికి ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా జేపీ చెరువుకు చెందిన గురుమూర్తితో 13 ఏళ్ల క్రితం వివాహమైంది. వారికి ఒక పాప, ఒక బాబు కూడా ఉన్నారు. గురుమూర్తి ఆర్మీలో పనిచేశాడు, రిటైర్ కూడా అయ్యాడు. ప్రస్తుతం డిఆర్డీఓలో కాంట్రాక్ట్ విధానంలో భద్రతా సిబ్బందిగా పనిచేస్తున్నాడు. కుటుంబంతో కలిసి రంగారెడ్డి జిల్లా జిల్లెలగూడలోని న్యూ వెంకటేశ్వర నగర్ కాలనీలో అద్దె ఇంట్లో ఉంటున్నాడు ప్రస్తుతానికి. అప్పుడప్పుడు భార్యతో చిన్న గొడవలు జరిగినా కూడా సర్దుకుపోయి కుటుంబం సాఫీగా సాగుతుంది. కామన్గా అన్ని కుటుంబాల్లో కూడా గొడవలు అనేది జరుగుతూనే ఉంటాయి. ఏ కుటుంబంలో భార్యాభర్తలకు గొడవలు లేవు చెప్పండి? అలా అని గొడవలు అవుతున్నా గురుమూర్తికి ఎందుకో భార్య మీద అనుమానం మొదలైంది. దీంతో వేధించటం కూడా ఎక్కువైపోయింది. ఇక గురుమూర్తి డిసైడ్ అయిపోయాడు. పక్కా ప్లానింగ్తో తన 2 పిల్లలను అమ్మమ్మ ఇంటికి పంపించేశాడు. తర్వాత భార్య మాధవిని ఒక సినిమాకి కూడా తీసుకెళ్లాడు. పిల్లలు వెళ్ళిపోయిన అదే రోజు రాత్రి, అంటే 13వ తేదీనే ఇద్దరి మధ్య తీవ్ర స్థాయిలో వాదనలు జరిగాయి. కోపంలో మాధవి తాలిబొట్టు తీసి గురుమూర్తి మొహాన కొట్టేసింది. ఆ సమయంలో కోపంతో, క్షణికావేశంలో తలపై గురుమూర్తి 2 సార్లు గట్టిగా కొట్టాడు. గోడకేసి కొట్టేశాడు. వెంటనే స్పృహ తప్పి పడిపోయింది మాధవి. అకస్మాత్తుగా కింద పడిపోవటం, అపస్మార స్థితిలోకి వెళ్లటంతో నిందితుడు ఆమె మరణించింది అని అనుకున్నాడు. ఇక అంతే, గురుమూర్తిలో మనిషి చచ్చిపోయి జంతువు బయటికి వచ్చింది. భార్య చనిపోయిందని బయటకు తెలిస్తే తాను దొరికిపోతానని భయపడి ఒక వికారపు ప్లాన్ చేశాడు. ఇక్కడ మనం వెబ్ సిరీస్లని, ఆ టైప్ కంటెంట్ చేసే సినిమాలని ఖచ్చితంగా నిందించాల్సిందే. ఈ మధ్య ఇంటెన్స్ టేకింగ్ పేరుతో ఇలాంటి వికృతపు సీన్స్ని వెబ్ సిరీస్లలో ప్రధానంగా చూపిస్తున్నారు. వాటి ఎఫెక్ట్ జనాల మీద ఖచ్చితంగా పడుతుంది. ఇక్కడ మరో విషయం గురించి కూడా చెప్పుకోవాలి. భార్యను హత్య చేయడానికి ముందు గురుమూర్తి ప్రాక్టీస్ కోసం ఒక కుక్కను కూడా చంపేశాడట. ఇలాంటి వాడిని ఏమనాలి మనం? తనకున్న దరిద్రపు బుర్రతో పాటు వెబ్ సిరీస్ జ్ఞానాన్ని, యూట్యూబ్, గూగుల్ పరిజ్ఞానాన్ని వాడి భార్యను మాయం చేసే ప్లాన్ని అమలు చేయటం స్టార్ట్ చేశాడు. భార్య శవాన్ని మాయం చేయాలని గట్టిగా డిసైడ్ అయిపోయాడు. ఇక్కడ వెంటనే మటన్ కత్తిని తీసుకొచ్చి భార్య శవాన్ని ముక్కలుగా నరికేశాడు. మాంసం ఎముకలను వేరు చేశాడు. వాటర్ హీటర్, ప్రెషర్ కుక్కర్లలో మాంసం ముక్కలను ఉడికించాడు. ఆ తర్వాత చిన్న భాగాలుగా కట్ చేసి ఇంటి మేడపై ఎండబెట్టి పుర్రె, ఇతర ఎముకలను రోట్లో వేసి పొడి చేసేశాడు. వాటిని కవర్లలో మూటగట్టి జిల్లెలగూడ చెరువులో విసిరేశాడు. అనంతరం ఇంట్లో రక్తపు మరకలు కనిపించకుండా ఫినాయిల్, ఇతర కెమికల్స్ ఉపయోగించి క్లీన్ కూడా చేశాడు. భార్యను 13వ తేదీనే చంపేసినా ఎవ్వరికీ చెప్పలేదు. 18న భార్య తల్లి సుబ్బమ్మకు ఫోన్ చేసి వెంకటమాధవి కనిపించటం లేదని, 16వ తేదీ ఉదయం ఇద్దరి మధ్య చిన్న గొడవ జరిగి ఇంట్లో నుంచి వెళ్ళిపోయినట్లుగా తప్పుడు సమాచారం అందించాడు. పోలీసులకు ఫిర్యాదు చేయాలని అత్తగారిని రమ్మన్నాడు. ఆమెతో కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి మరీ ఫిర్యాదు చేశాడు. వెంకటమాధవి ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్న క్రమంలో పోలీసులు ఇంటి ముందున్న సీసీ కెమెరాలను పరిశీలించారు. ఆ కెమెరాలోనే అసలు విషయం బయటపడిందనమాట. వెంకటమాధవి ఇంట్లోకి వెళ్లిన దృశ్యాలు తప్ప బయటికి వెళ్ళినట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదు. అక్కడ గురుమూర్తి రాకపోకలు సాగిస్తున్న దృశ్యాలు మాత్రమే రికార్డ్ అయ్యాయి.
అక్కడే పోలీసులకు ఏదో తేడా కొట్టింది. ఇక లేటే ఉంది, గురుమూర్తిని అదుపులోకి తీసుకొని తన స్టైల్లో విచారణ మొదలుపెట్టేశారు. ఆ టైంలో గురుమూర్తి ఏదేదో సమాధానాలు చెప్పాడు తప్పించుకోవటానికి. ఒకదానికొకటి సంబంధం లేకుండా ఏవేవో చెప్పుకుంటూ వచ్చాడు. దీంతో ఇలా కాదని డోస్ పెంచారు మనోళ్ళు. ఇక అస్సలు విషయం బయటకు వచ్చింది. గురుమూర్తి నిజం ఒప్పుకోక తప్పలేదు. ప్రస్తుతం పోలీసులు మృతదేహం ఆనవాళ్ల కోసం వెతుకుతున్నారు. అసలు గురుమూర్తి నిజమే చెబుతున్నాడా, మాధవిని నిజంగానే ఆ స్టైల్లోనే చంపాడా అన్న కోణంలో విచారణ జరుగుతుంది. పైగా హత్య జరిగిన విధానం, శవాన్ని మాయం చేయటానికి మనోడు పడిన కష్టం, ఇవన్నీ ఒకరితో అయ్యే పనులేనా అన్నది కూడా పోలీసులు విచారిస్తున్నారు. ఈ హత్యలో ఇంకెవరిదైనా హ్యాండ్ ఉందా, అసలు ఇది హత్యేనా అన్నది కూడా చూస్తున్నారు. మొత్తానికి అది విషయం. మీర్పేటలో జరిగిన దారుణం సభ్య సమాజంగా మనం ఎటుపోతున్నామో అర్థం కావటం లేదు అనటానికి ఉదాహరణ. ఇదివరకు చంపితే అది సెన్సేషన్ అయ్యేది. ఇప్పుడు చంపటం కాదు, ఎంత క్రూరంగా చంపుతున్నారు, తర్వాత ఎంత క్రూరంగా దాని నుండి బయటపడాలని ప్లాన్ చేస్తున్నారు, ఇది సెన్సేషన్ కాదంటారా? మనం చూసే వార్తలన్నీ అలాగే ఉన్నాయి కదా. భార్యను చంపాలనుకోవటం, దానికోసం పిల్లలను అమ్మమ్మ ఇంటికి పంపటం, భార్యను చంపటానికి ముందు ప్రాక్టీస్ కోసం కుక్కని చంపటం, భార్యను చంపిన విధానం, చంపిన తర్వాత శవాన్ని మాయం చేసిన విధానం, ఈ మధ్య కాలంలో ఇంత క్రూరంగా ఎవ్వరూ చంపలేదేమో. అంత దారుణంగా ఉంది ఈ వార్త. ఇంత ఘోరంగా జనాలు ఎందుకు అవుతున్నారు? మొత్తానికి మీర్పేట హత్యా ఉదంతం చాలా ప్రశ్నలను లేవనెత్తుతుంది. మనిషిగా మనం ఎలా మారుతున్నాం, మనలో విచక్షణ జ్ఞానం, సెన్సిటివ్నెస్ అన్నవి పూర్తిగా పోతున్నాయా అన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి. ఈ మొత్తం విషయంపై విన్న తర్వాత, అసలు గురుమూర్తి చేసిన విధానం అంతా చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది? ఈ విషయంపై మీ అభిప్రాయాలని ఖచ్చితంగా మాకు తెలియజేయండి.